గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు సహాయం చేయొద్దు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ హక్కులపైన ప్రతికూల ప్రభావం. దీనిపైన ఏపీ ముందుకెళ్లకుండా ఆపండి. టెండర్లు పిలవకుండా చర్య తీసుకోవాలి. కేంద్ర మంత్రులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ. నీటి కేటాయింపుల్లో బీఆర్ఎస్ హయాంలోనే శాశ్వత అన్యాయం. మంత్రి ఉత్తమ్ ధ్వజం. బనకచెర్లపై హరీష్ రావువి పచ్చి అబద్ధాలని మండిపాటు. విషయం ఏమైందంటే కృష్ణా జలాలని మనము ఉన్న వాటా కూడా మనం వాడుకోవట్లే. ఆంధ్రప్రదేశ్ మాత్రం ఉన్న వాటా కంటే ఇంకా ఎక్కువ వాడుకుంటున్నారు వాళ్ళు. మన నాయకుల చిత్తశుద్ధి ఏంది? మనం ఆడ పోతున్న నీళ్ళని ఆపుతలేం. మరి మనం ఆ కృష్ణా జలాల మీద ఆధారపడి ఏమైనా ప్రాజెక్టులు కడుతున్నామంటే అది కూడా దిక్కులేదు. మనం గోదావరి మీద పడ్డాం. ఎందుకు గోదావరి మీద పడ్డాం? ఈడ ఎత్తిపోతల ద్వారా ప్రాజెక్టులు నిర్మిస్తే పంప్ హౌజులు, మోటార్లు, పైపులు ఇందులో సగం మింగొచ్చు. అందుకే కాళేశ్వరం తెచ్చిండు కేసీఆర్. ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తేవాలన్న ప్రక్రియ ఎవరు స్టార్ట్ చేశారు? కేసీఆర్ స్టార్ట్ చేసిండు. రేవంత్ రెడ్డి దాన్ని కొనసాగిస్తున్నాడు. అరే గోదావరి నుంచి ఎందుకు? ఇప్పుడు హైదరాబాద్ అన్నది కృష్ణా బేసిన్లో ఉన్నది. హెచ్ఎండిఏ చాలా క్లియర్గా చెప్తున్నది ఏమని, ఒకవేళ కృష్ణా కాకుండా గోదావరి నుంచి హైదరాబాద్కి నీళ్లు తేవాలంటే డబల్ అవుతుంది రేటు. పర్ లీటర్ ఆర్ పర్ 1000 లీటర్స్ ఆర్ సంథింగ్ డబల్ రేట్కి మనం తేవాల్సి ఉంటుంది. ఎందుకు? దూరం ఎక్కువ, పంప్ హౌస్ పెట్టాల్సి వస్తుంది, ఇంకా రకరకాల ఇవి ఉంటాయి. అదే కృష్ణా నుంచి అయితే అది మన బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్, కృష్ణా బేసిన్లో ఉన్నది హైదరాబాద్ కాబట్టి తక్కువ అవుతుంది. ఇక్కడ 2 టీఎంసీలు వాడితే 2 టీఎంసీలే క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ 2 వాడితే అంత డబల్ క్యాలిక్యులేట్ చేస్తారు, అంతకంటే ఎక్కువ క్యాలిక్యులేట్ చేస్తారు. ఎందుకంటే అది హైదరాబాద్ బేసిన్లో, గోదావరి బేసిన్లో హైదరాబాద్ లేదు కాబట్టి. మరి ఎంత చిత్తశుద్ధితో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఇంకొక వైపున పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచి కేసీఆర్ హయాంలో జగన్మోహన్ రెడ్డి నీళ్ళు ఎత్తుకపోయిండు. సంగమేశ్వరం కట్టిర్రు. చివరికి ఎంత దారుణం, ఆ ప్రాజెక్టులు కట్టిందంత ఎవరు? మెగా కృష్ణారెడ్డి. ఎవరు ఇచ్చారు కాంట్రాక్టులు? కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కలిసి కూర్చొని మెగాకి ఇప్పించుకున్నారు. చివరికి ఇక్కడ ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న తెలంగాణ మట్టిని కూడా ఎత్తుకపోయి ఆ ప్రాజెక్ట్ కోసం వాడుకున్నారు. ఎంత దుర్మార్గం. ఇవాళ హరీష్ రావు మాట్లాడతాడు. మరి ఇప్పుడు వీళ్ళు ఏమైనా ఆపగలుగుతున్నారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాకు దగ్గరే, మేము కలిసి కూర్చొని మాట్లాడదామని రేవంత్ రెడ్డి అంటున్నారు. మరి వీళ్ళు ఏమైనా ఆపగలుగుతున్నారా? అన్ని మాటలు తప్ప రాష్ట్రానికి మంచి చేయాలి అన్న నాయకుడు తెలంగాణకి కరువైపోయిండు. గోదావరి బనకచెర్ల ద్వారా వరద జలాలను మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పథకం గోదావరి జల వివాద ట్రిబ్యునల్ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని తెలంగాణ పేర్కొన్నది. ఈ ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లకుండా నిరోధించాలని, టెండర్లు పిలవకుండా చర్య తీసుకోవాలని కోరింది. కేంద్ర జల సంఘం, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వేరువేరుగా లేఖలు రాశారు. ఈ నెల 22వ తేదీన రాసిన లేఖలను శనివారం ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పుడు మరి బీజేపీ వాళ్ళు కూడా అడగాలి వెళ్ళి, బీజేపీ కూడా ఆయన రాష్ట్ర అధ్యక్షుడు వెళ్ళి ఇది రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నది, గతంలో కాంగ్రెస్ మోసం చేసింది, ఇప్పుడు మరి గతంలో బీఆర్ఎస్ మోసం చేసింది ప్రజల్ని, ఇప్పుడు మరి కాంగ్రెస్ ఏం చేస్తుందో తెలుస్తలేదు, మనం ఉన్నాం కేంద్రంలో అధికారంలో, ఖచ్చితంగా దీన్ని ఆపాలి అని మీరు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాల. సరే ట్రిబ్యునల్ అంశము ఇంకోటైనా వాళ్ళు డిస్కస్ చేయాల్సిందైనా కేంద్ర జలశక్తి మంత్రి బీజేపీ అయినే కదా. ఎవరు తెలంగాణ హక్కుల కోసం పోరాడుతున్నారు? ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలలో నీళ్లు అన్న ట్యాగ్ లైను ఏ నీళ్ళ కోసం మన కొట్లాట? కృష్ణా నీళ్ళ కోసమే కదా. దీన్ని వదిలేసిరు ఈ కృష్ణా నీళ్ళని. గోదావరి తుంగభద్ర జలాలు ఏపీ తరలించుకుపోతోంది. నిమ్మకు నీరెత్తినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. హరీష్ రావు ధ్వజం. నువ్వు చెప్పు, 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అప్పుడు, అంతకుముందు చంద్రబాబు అప్పుడు కూడా పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచింది ఎవరు? ప్రగతి భవన్లో దొంగ జీవోలు తీసుకొచ్చింది ఎవరు? సంగమేశ్వరం కడుతుంటే సైలెంట్గా ఉన్నదెవరు? మీరు చెప్పండి. అఫిడవిట్ వేసిరు కదా మీరు డైరెక్ట్గా. మీరు 50% వాటా కావాలని చెప్పి యాస్టీస్గా ఉన్నదానికి ఒప్పుకొని వచ్చారు కదా. 50% వాటా సాధిస్తాం కృష్ణా జిల్లాలో, లేకపోతే తలకాయ నరుక్కుంటామని మాట్లాడింది మీరే కదా 10 ఏళ్ళు.
ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేయాలా? ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలా, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఢిల్లీకి తీసుకుపోవాలా అందరినీ.